నాకేదుంటే ఎర్రెక్కుతుందో అదే పెట్టారు భయ్య. నో హేట్ టు సూర్య. మాట్లాడదాం, మొత్తం మాట్లాడేసుకుందాం. ఓకే. మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. సినిమా మొత్తంలో కామన్ థింగ్ ఇవన్నీ చూడడానికి మీకే ఇంత చిరాకు ఉంటే 2 గంటలు 40 నిమిషాలు చిరాకు పడి నాకెంత ఉండాలి భయ్య. సినిమాలో కంటెంట్ లేక అరుచుకోవడం ఉంది బడి. పిల్లోడు అరుస్తాడు, ముసలోళ్ళు అరుస్తారు, హీరో అరుస్తాడు, విలన్స్ అరుస్తారు. అరుచుకోవడం మీద మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది ఫుల్ సౌండ్ పొల్యూషన్. థియేటర్ లో అందరు మొహాలు డిసప్పాయింటెడ్. ఏదో సూర్య మీద జాలిపడి కొన్ని సీన్స్ దగ్గర అరుస్తున్నారు తప్ప ఏం లేదు. అసలు మీకు స్పాయిలర్ చెప్దామన్నా కూడా స్టోరీ ముందు నాకు అర్థం అవ్వాలి కదా. ఏదేదో జరుగుతూ ఉంటుంది భయ్య. ఒక్క ముక్క ఎవరికి అర్థం అవ్వదు. నేను గ్యారంటీ మీరు రెండోసారి వెళ్ళినా కూడా మీకు ఏం అర్థం అవ్వదు. అసలు డైరెక్టర్ గారు ఏం కాన్ఫిడెన్స్ మీద స్క్రీన్ ప్లే రాశారో గానీ నిజంగా మనమైతే ఆ డైరెక్టర్ నుండి ఏమి లేకపోయినా కూడా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు అనేది నేర్చుకోవచ్చు భయ్య. ఆ కమిడియన్లు యోగి బాబు ఇంకో అతను స్టార్టింగ్ లో రోత సాంబార్ కామెడీ. దిశా పటాన్ని ఎందుకు పెట్టారో కూడా తెలియదు. ఏది డాన్స్ లో స్టెప్పులు అవన్నీ బాగా వేసేస్తే సరిపోతుందా? ఆ క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి కదా. అసలు ఫస్ట్ సినిమా టేజర్ వచ్చినప్పుడు సినిమా ఒక లవ్ స్టోరీ మీద ఉంటుందని ఏదో చెప్పారు. సినిమా అంతా ఒక పిల్లోడి కోసం. మేబీ ఆ లవ్ స్టోరీ ఇదేనేమో. అదొక్కటే నాకు అర్థమైంది. బాబీ డియోల్ మెయిన్ విలన్. యానిమల్ లో సందీప్ రెడ్డి ఎలా వాడుకున్నాడు అతన్ని. అతనేమో మట్టి ప్రాంతంలో ఉంటాడు, హీరో ఏమో అడవి ప్రాంతంలో ఉంటాడు. వేరే జాతోలు మంచు ప్రాంతాల్లో ఉంటారు, సముద్రంలో ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు. ఏదేదో జరుగుతూ ఉంటది మొత్తానికి. ఒకసారి చూడొచ్చు అని చెప్పడానికి కూడా ఏం లేదు. ఐఎమ్ సారీ. ఇక్కడ సూర్య గారిని కూడా ఏం అనలేం పాపం. డైరెక్టర్ ఏం చెప్తే అలా ఫాలో అయిపోయాడు అతను. సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే చాలా వరకు 80% CGI షాట్లు ఉంటాయి. బట్ చాలా బాగుంది, నేచురల్ గా ఉంది, ఫేక్ లాగా కనిపించదు. దానికి అప్రిషియేట్ చేయొచ్చు. ఆ VFX ఆర్టిస్టులకి, వాటి కోసం పనిచేసే టెక్నీషియన్స్ కి వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ ఓకే. బట్ స్టోరీ ఎక్కడ, స్క్రీన్ ప్లే ఎక్కడ? ఆడియన్స్ అయితే అస్సలు ఎంగేజ్ చేయలేదు భయ్య. సింపుల్ గా చెప్తున్నాను కదా. డల్గా ఉన్నారు అందరూ సినిమా థియేటర్ లో. స్టోరీ ఇప్పుడు మీకు నచ్చినట్టు రాసుకుంటే బాగుందని చెప్పరు. ఆడియన్స్ కి అర్థమైనట్టు రాసి దాన్ని ప్రజెంట్ చేసి చూపిస్తే నచ్చింది అంటారు, బాగుంది అంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా దాని ప్రెజెంటేషన్ బాగుండాలి. మీరు ఈ స్టోరీ ఎలా అయితే రాసుకున్నారో అది కరెక్ట్గా అర్థమైనట్టు చూపించాలి. DSP గారు మ్యూజిక్ కూడా అక్కడక్కడ బాగుంది. బట్ చాలా సీన్స్ గోల గోల భయ్యా. నాకు అదే నచ్చదు. అదే పెట్టారు వీళ్ళు. 10,000 వాల్యూమ్ పెట్టి ఎడిట్ చేసినట్టు ఉంది ఈ సినిమా. అంటే వాల్యూమ్ ఎక్కువ పెంచేస్తే జనాలకు నచ్చేస్తుంది అనుకున్నారేమో. అండ్ ఇంకా క్లైమాక్స్ లో క్యామియో ఉంటది. ఏదో అరవాలని అరిచారు తప్ప హార్ట్ఫుల్ గా ఎవడు అరవలేదు. సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, అవైతే డిసప్పాయింట్ చేయలేదు, బోరింగ్ గా కూడా లేవు. కానీ నాకైతే ఒక్కటి బాగా అర్థమైంది. ఈ తమిళోళ్ళు తెలుగు సినిమాలకు మించి తీసేద్దాం, మనమే నెంబర్ 1 అవ్వాలని గట్టిగా ట్రై చేస్తారు. చాలా గట్టి ట్రై చేస్తున్నారు. చెప్తున్నాను కదా, ఎంత గింజుకున్నా మన తెలుగు సినిమాల్లాగా వీళ్ళు తీయలేరు భయ్య. అంటే నేనేదో తెలుగు ఉండు కదా, నా మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్ కదా అని చెప్పట్లేదు. అలా అయితే చిన్నప్పుడు నేను ఇలాగ అనుకునేవాడిని. మన తెలుగు సినిమాలు ఎప్పుడు ఆ తమిళ సినిమాలు, బాలీవుడ్, హిందీ సినిమాలు ఆ రేంజ్కి ఎప్పుడు వెళ్తాయని అనుకునేవాడిని. బట్ టైం చేంజ్ అయిపోయింది. తెలుగు సినిమాల్లాగా ఏ ఇండస్ట్రీ ట్రై చేసినా కూడా, ఒకవేళ తీసినా కూడా పక్కా ఫెయిల్ అయిపోద్ది. ఇది చాలా సార్లు ప్రూవ్ అయింది. మెయిన్ గా హిందీ సినిమాస్ కూడా ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయాయి. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ తెలుగు సినిమా ఈక్వల్ టు ఇండియన్ సినిమా అండ్ మనమే నెంబర్ 1 ఇండియాలో. ఒక 2 months బ్యాక్ ఎవడో ఏదో అన్నాడు, కొంగువ టీజర్ చూసి నేర్చుకోవాలంట రాజమౌళి గారు. ఆ తమిళ మీమ్స్ గల్లు ఒరే, బాహుబలిలో 0.0001% కూడా లేదురా ఈ సినిమాలో. అంటే నేను తిడుతున్నానంటే మీ తమిళ నెబ్బగాళ్ళు అర్థం చేసుకోండి. మీ కంపారిజన్ ఎలా ఉందంటే ల్యాంబోర్గినీ కారుకి, టాటా ఇండికా కారుకి డిఫరెన్స్ చేస్తున్నట్టు ఉంది. బాహుబలి లాంటి సినిమా మళ్ళా రావాలంటే 50 years పడుతుంది. అప్పుడు కూడా డౌటే ఏమో. అది మ్యాటర్ అనమాట. సో ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 1.5 stars. ఇంకో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బట్ ఈస్ సైనింగ్ ఆఫ్.